రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యార్థులను వంటవారిగా మార్చేశారు. తెల్లవారుజామునే నిద్రలేపి చపాతీలు చేయించారు. నెల్లూరు జిల్లా బీసీ గురుకులం ప్రిన్సిపల్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50 మంది విద్యార్థులతో చపాతీలు చేయించడంపై తల్లిదండ్రులు నిలదీశారు. విద్యార్థులతో వంట చేయించే హక్కు మాకుందంటూ పీఈటీ రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఇక విద్యార్థులు వంట చేస్తున్న దృశ్యాలను ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తంగా ఉదయం 5:30 నుంచి విద్యార్థులతో వంట పని చేయించినట్టుగా తెలుస్తోంది. ఇక విద్యార్థులని వంటవారిగా మార్చేశారు ఆ స్కూల్లోని పీటీ. మొత్తంగా తల్లిదండ్రులైతే పీటీ వెటకారపు సమాధానం ఇచ్చాడని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం స్క్రీన్ పై చూస్తున్నాం. విద్యార్థుల చేత చపాతీలు అయితే చేయిస్తున్నారు. ఉదయం 5 గంటలకే నిద్రలేపి పిల్లలతో చపాతీలు చేయిస్తున్న దృశ్యాలనైతే మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వంశీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట బీసీ గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా ఈ రోజు తెల్లవారుజామున 5:30 50 మంది విద్యార్థుల చేత చపాతీ దానికి సంబంధించిన కర్రీ చేయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా అక్కడ తల్లిదండ్రులు ఆ సమయంలో అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల క్రితం కూడా ఇదే పని చేయడంతో ఈ పని చేస్తున్న విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో గత వారంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు కూడా ఈ రోజు ఉదయం 5:30 అయితే తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వెళ్ళి కూడా పిల్లల చేత ఇలాంటి పనులు చేయించడం కరెక్ట్ కాదని అక్కడ సిబ్బందిని అయితే ప్రశ్నించడంతో పాటు కూడా అక్కడ పీఈటీగా ఉన్న ఓ వ్యక్తి అయితే 20 మంది విద్యార్థుల చేత మేము పని చేయించుకునే ఛాన్స్ మాకుంది, పని చేయించుకోవాలని కూడా అధికారులు కూడా చెప్పారని కూడా అక్కడ విద్యార్థులతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా విద్యార్థులు వెంటనే ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లారు. ప్రిన్సిపాల్ ప్రశ్నించగా అతను ఆ పీఈటీ మాస్టర్ మాట్లాడడం కరెక్ట్ కాదు, పిల్లల చేత పని చేయించడం కూడా కరెక్ట్ కాదని అయితే ప్రిన్సిపాల్ చెప్పిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఒక నెల రోజుల క్రితం కూడా ఓ పీఈటీ మాస్టర్ హాస్టల్ విద్యార్థులు మహిళలు బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా విచక్షణ రహితంగా మోకాళ్ళు అయితే వేయించిన పరిస్థితి అయితే వేయించడంతో పాటు కూడా సాయంత్రం వరకు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోట బీసీ గురుకుల పాఠశాలకు సంబంధించి జరిగిన ఘటనపై స్థానిక ఉన్నతాధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని కూడా తల్లిదండ్రులు అయితే అక్కడ కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వంశీ. థ్యాంక్ యూ సునీల్.